మహాశివరాత్రి సందర్భంగా 8 అడుగుల నాగశివలింగంతో స్వయంభూ భోగి గణపతి పీఠం కాకినాడ నుండి చేపట్టిన శివ జాగరణ యాత్ర ద్రాక్షారామంకు చేరుకుంది. ముందుగా కోటిపల్లి గోదావరి రేవుకు వెళ్లి పవిత్ర స్నానాలు చేసి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కాకినాడ సూర్యారావుపేట దోసలపూడి వారి వీధిలో గణపతి పీఠం నందు బ్రహ్మముహూర్తంలో గణపతి హోమం చేపట్టి జ్యోతిర్లింగాలతో బెల్లం శివలింగానికి సహస్ర శివనామ పారాయణ పూజలు చేసి ట్రాక్టర్పై నాగశివలింగంతో కోటిపల్లి ద్రాక్షారామం చేరుకున్నారు. వీరిని ఆలయవ స్వాగతించి దర్శనం చేయించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసలపూడి రమణరాజు మాట్లాడుతూ చిత్తశుద్ధి కలిగిన శివ పూజలతో భీమేశ్వరుని దర్శించడం వల్ల పూర్వజన్మల పాపపు కర్మల నుండి విముక్తి లభిస్తుందన్నారు. నక్షత్ర రాశి పాదాల ప్రకారంగా ద్రాక్షారామ ఆలయానికి చెందినటువంటి 108 ఉప ఆలయాలను పీఠం 19వ వార్షికంగా 23 రోజుల నక్షత్ర రాశుల యాత్రను త్వరలో చేపడుతున్నామని పేర్కొన్నారు. గణపతి పీఠం ఆధ్వర్యంలో జగన్నాథపురం వినాయక సాగర్ ఉప్పుటేరు నందు 8 అడుగుల మహాశివరాత్రి ఉత్సవ శివలింగ నిమజ్జనం జరిగింది. భోగి గణపతి పీఠ నుండి కోటిపల్లి ద్రాక్షారామ క్షేత్రాలకు శ్రీవారి భక్తులతో ట్రాక్టర్పై ప్రత్యేక యాత్ర నిర్వహించి దీపోత్సవం జాగరణ పూర్తి చేసి సోమవారం ఉదయం గణపతి హోమం నిర్వహించి శాస్త్రోక్తంగా నిమజ్జనం పూర్తి చేశారు.